రైట్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది గుంటూరులోని ఆక్స్ఫర్డ్ కాలేజ్ యాజమాన్యం. లక్షలు ఫీజులు వసూలు చేసి జీవితాలను ఆగం చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ముఖం చాటేస్తున్నారు. నీట్ ఎగ్జామ్స్ కు ఫీజులు వసూలు చేసి అప్లికేషన్స్ పెట్టలేదు. ఇక జేఈ మెయిన్స్ కి అయితే నకిలీ హాల్ టికెట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది విద్యార్థులను అనుమతించకపోవడంతో మొత్తం ఈ విషయం అంతా బయటపడింది. యాజమాన్యం దగ్గర సమాధానం లేదని, విద్యార్థుల 2 ఏళ్ల భవిష్యత్తు లక్షల ఫీజు దోచుకున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు ఫేక్ హాల్ టికెట్ల వార్త ఇప్పుడు ప్రచారం అవుతుంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు అటు జేఈ మెయిన్స్ కావచ్చు లేదా అటువంటి ఎగ్జామ్స్ ఐఐటి జేఈ మెయిన్స్ రాసేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకి ఫేక్ హాల్ టికెట్లు రావడం వాళ్ళందరూ కూడా షాక్కు గురై ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా కాలేజీకి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. నిన్నటి నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి సంబంధించి కూడా కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి అయినా ఇప్పటికీ కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఉందో అక్కడ నేను ఉన్నాను, ఆ ప్రదేశంలో ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది ఆక్స్ఫర్డ్ నెక్స్ట్ జెన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన భవనం ఇది. ఇక్కడే విద్యార్థులకు సంబంధించి తరగతి గదులు జరుగుతుంటాయి. అటు ఐఐటి కావచ్చు, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఐఐటి జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ఫేక్ హాల్ టికెట్లు జారీ చేశారంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. ఒకసారి ఇంకా లోపల కాలేజీ లోపల విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమ్మాయి ఏంటమ్మా ఏం జరిగింది? నీట్కి అప్లై చేయలేదండి. నీట్ ఎగ్జామ్కి అప్లై చేయలేదు. ఎంసెట్కి నిన్న చేశారు. అది మా బాబు నీట్ మెయిన్స్ కాదు, మా బాబు నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్కి వాళ్ళు అప్లై చేయలేదు. మేము నీట్ కోసమనే ఆక్స్ఫర్డ్ చూస్ చేసుకున్నాము. ఎక్కువ ఫీజు అయినా కానీ మేము ఆక్స్ఫర్డ్ కావాలని జాయిన్ చేసుకున్నాం, కోచింగ్ బాగుంటుందని. బట్ వాళ్ళు నీట్కే అప్లై చేయకుండా ప్రశ్నార్థకంగా చేశారు మా పిల్లల భవిష్యత్తుని. చెప్తుందండి, తనకు సాధ్యమైనంత వరకు చెప్తుంది. బట్ మెయిన్ వాళ్ళు ఇంతవరకు వచ్చి మాకు చెప్తాము మమ్మల్ని ఏదో ఓరటితో కనీసం ముఖం కూడా చూయించలే వాళ్ళు. డీన్ కానీ, సిఇఓ కానీ, చైర్మన్ కానీ ఎవ్వరూ రాలేదు, ఎవరూ ఏం చెప్పలేదు. బట్ వాళ్ళకు మాత్రం ఫోన్స్ వెళ్తున్నాయి, ఎవరెవరో ద్వారాగా వెళ్తున్నారు. ఏదేదో మమ్మల్ని మా నోర్లు ముయించాలని చూస్తున్నారు. అంత ఫీజులు కట్టి మా నోర్లు ముయించడానికా సార్? చచ్చి చెడు ఫీజులు కట్టింది దేనికండి? పిల్లల కోసం. చాలా మంది కాలేజీకి సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. నువ్వు దేనికి ప్రిపేర్ అయ్యావు? నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యా. 2 years ప్రిపేర్ అయితే వాళ్ళ నీట్ అప్లికేషన్కి చెప్పారు, డేట్ చెప్పారు. 1 నుంచి 8 వరకు ఉంది టైం అన్నారు. అయితే మేము ముందే కట్టేస్తాము. అయితే ఎక్స్టెండ్ చేశారని చెప్పారు. ఎక్స్టెండ్ చేశారని చెప్తే ఇంకా మేము ఆగాము. ఆగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అవ్వలేదు. మేము ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాం, అయినా వాళ్ళు చేయలేదు, రెస్పాన్సిబుల్ తీసుకోలేదు. ఫైనల్గా అసలు ఏం అవ్వలేదు. 2 years వేస్ట్ అయిపోయింది, మా కెరియర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయారు అంటున్నారు, మరి సిఇఓ డీని అవ్వలేరు. ఏమైనా అడిగితే వస్తారు అంటున్నారు. 2 hours నుంచి రాలేదు. నిన్నటి నుంచి పొద్దున్న వరకు ఏం తినలేదు. చూశారు కదా, అంటే కాలేజీకి సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు. మరోవైపు చాలామంది నీట్కి ఎగ్జామ్కి అప్లై చేయకుండా వాళ్ళ ఫీజు తీసుకొని వదిలేసిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు గత 2 సంవత్సరాల భవిష్యత్తుతో కూడా పాడైందని చెప్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. బాధితులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కాలేజీకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. అక్కడ కాలేజీ యాజమాన్యం స్పందించాలంటే కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి, కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పందించకపోవడం తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చాలామంది స్టూడెంట్స్ ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. అంటే తమ కాలేజీ యాజమాన్యం స్పందించాలి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పకపోవడంతో ఇక తల్లిదండ్రులు అమ్మ మీ అబ్బాయి ఇక్కడ ఏం రాశారు? నీట్ ఎగ్జామ్ సార్. అవును సార్, నీట్ ఎగ్జామ్కి పెట్టాము.
కానీ మా అబ్బాయికి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అయింది కానీ వీళ్ళు ఫీజు పే చేయలేదు. మేమైతే ఫీజు పే చేసాం సార్. కానీ 2 సంవత్సరాల చదువు మా బాబుది వెనక్కి వెళ్తే ఎక్కడి నుంచి చదువుతాడు? నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోద్ది. మా బాబు ఎంత కష్టపడ్డాడు ఇప్పుడు. ఈ 2 సంవత్సరాల చదువు ఎక్కడికి వెళ్ళాలి? వాడి కెరియర్ నాశనం అయిపోతుంది. దీనికి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఇంత నిర్లక్ష్యమా? మమ్మల్ని ఇంత మోసం చేయడం ఎంతవరకు సమంజసం సార్? లక్షలు పోసి పిల్లల్ని చదివించుకున్నాము సార్. ఒక్కొక్కరు ఒక్కోలా కట్టుకుంటున్నారు సార్. ప్రాపర్గా ఒకళ్ళు ఇంత కట్టారు అనేది లేదు ఇక్కడ. అంటే వీళ్ళు రికమెండేషన్ మీద కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. సో లక్షల పోసి కట్టి మేము ఇలా ఇంత ఇబ్బంది పడ్డాం, ఇంత నరకం చూడడం ఏం సార్ ఇది? మా డిమాండ్ అలా ఒకటే సార్, మా పిల్లలకి నీట్ ఎగ్జామ్ రాయించాలి. ఇది ఒక్కటే మేము అడుగుతున్నాము. అవకాశం ఉందని వీళ్ళు మాకు ధైర్యం చెప్తున్నారు. మరి వీళ్ళకి ఏమైనా స్పెషల్గా ఏమన్నా గవర్నమెంట్ ఓపెన్ చేస్తుందేమో వెబ్సైట్ మాకు తెలీదు. బట్ అవకాశం ఉంది అంటున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తారనేది పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడతామంటున్నారు. కలెక్టర్ గారితో చెప్తామంటున్నారు. కలెక్టర్ గారు వచ్చి డిఎం గారు వచ్చి మాకు నిలబడి మా పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు అని ఒక్క మాట చెప్పమనండి, మేము తల ఉంచుకొని పక్కకి వెళ్ళిపోతాం. మేము ఒక్కళ్ళకి కూడా ఒక మాట మాట్లాడం. ఫేక్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. ఇది బిల్డింగ్ ఆక్స్ఫర్డ్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం. దాదాపు వందలాది మంది ఇక్కడ చదువుతూ ఉంటారు. అటు ఐఐటి కావచ్చు, జేఈ కావచ్చు, జేఈ మెయిన్స్కి వాటన్నిటి కూడా ఇక్కడ ప్రిపరేషన్ కోసం ఎక్కువగా ఈ కాలేజీకి ఎక్కువ ఎంపిక చేసుకుంటారు. దాదాపు లక్షలు ఫీజులు కట్టి ఉన్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళందరూ ఇప్పుడు కూడా తల్లిదండ్రులకు ఇప్పటికీ సమాధానం చెప్పట్లేదు. కాలేజీ డిఎం ఎక్కడ కూడా బయటకు వచ్చి ఇప్పటి వరకు స్పందించలేదు. 2 సంవత్సరాల పాటు విద్యార్థులు ఎంతో కష్టపడి చదివారు. లక్షలు డొనేషన్లు ఫీజులు కట్టాము, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించట్లేదు. విద్యార్థుల జీవితాలు ఒక పక్క నాశనం అవుతున్నా సరే, ఎంతమంది విద్యార్థులు భవిష్యత్తు అంధకారం అవుతున్నా సరే ఇప్పటి వరకు వాళ్ళు స్పందించట్లేదు. దీని మీద అటు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. స్థానిక కలెక్టర్ కూడా దీనికి కలగజేసుకొని దీనికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజీకి సంబంధించి యాజమాన్యం ఏం చెప్తుంది. తల్లిదండ్రులు ఇప్పటివరకు అయితే అటు నీట్ ఎగ్జామ్కి ఇప్పటికే డేట్ అయిపోయిన నేపథ్యంలో వాళ్ళకి మరి ఎటువంటి పరిష్కారం చూపిస్తారు? లక్షల ఫీజులు కట్టారు. పక్క 2 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ కూడా మారిపోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ కాలేజీకి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుని ప్రభుత్వం కలుగజేసుకుని విద్యార్థులకు పరిష్కారం చూపిస్తుందా లేదా ఏంటనేది అయితే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఇక్కడ చెప్పుకోవచ్చు. వల్లితోమని, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.